అందరికీ నమస్కారం. హరహర మహాదేవ. కుమార్ గురవే నమః. సనాతన్ ట్రావెలర్ అని చెప్పుకోబడే ఒక ఎదవ మళ్ళీ సద్గురు మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడు. సద్గురు గురించి చాలా హీనాతిహీనంగా మాట్లాడుతున్నాడు. అట్లాగే వాడు కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. ఫ్రీ మీడియా అని చెప్పేసి, లేకపోతే ఇంకొక రెడ్ టీవీ అని చెప్పేసి, ఇట్లాంటి వాటికి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చాడు. సో, వాడు ఎంత నీచంగా గురించి చెప్పాడంటే, వాడి నీచత్వం అనేది ఆ వీడియోస్‌లో క్లియర్‌గా కనబడుతుంది. ఇప్పుడు నేను వాడు చెప్పిన పాయింట్స్ అన్నిటిని కౌంటర్ ఇస్తాను. ఎస్పెషల్లీ ఆ పరశురాముడి పాయింట్ నేను ఖచ్చితంగా వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ప్రీవియస్ వీడియోలో కూడా పరశురాముడి వీడియో గురించి చెప్తా అని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు ఆ వీడియో దాని గురించే వచ్చాననమాట. అయితే అసలు ఫస్ట్ సద్గురు ఏ ఉద్దేశ్యంతో ఈ వీడియో చేశాడనేది మనకు అర్థం కావాలి. పర్పస్ ఏంటి? ఆ వీడియోలో సద్గురు ఎలా స్టార్ట్ చేస్తాడంటే, యోగులు 3 రకాలు. సో, వాళ్ళల్లో ప్రథమ యోగి ఎవరంటే మందయోగి. ఆ మందయోగి ఏంటంటే సమాధి స్థితిని టచ్ చేస్తాడు. సుప్రీం కాన్షియస్‌నెస్‌ని టచ్ చేస్తాడు. కానీ మళ్ళీ ఫిజికల్ వరల్డ్‌కి వచ్చేస్తాడు. ఎప్పుడు ఆ సూపర్ కాన్షియస్ స్టేట్‌లో సుప్రీం కాన్షియస్ స్టేట్‌లో అతను ఉండలేడనమాట. సో, అతనేంటంటే ఈవెన్ మనమైనా చూడండి, ఎప్పుడు కాన్షియస్‌గా మనం ఏదైనా పని చేయాలంటే చేయలేము. మన మైండ్ అది యాక్సెప్ట్ చేయలేదు. సో, ఈవెన్ మందయోగి కూడా అలాగే ఎప్పుడు సుప్రీం కాన్షియస్‌నెస్‌లో ఉండలేడు. అలాగే రెండవ రకమైన యోగి ఎవరంటే మాధ్యమిక యోగి. సుప్రీం కాన్షియస్‌నెస్‌ని టచ్ చేస్తాడు. అందులో ఉంటాడు. కానీ ఈ ఫిజికల్ వరల్డ్‌లో ఉన్న విషయాలని నార్మల్ పర్సన్ చేసినట్టు చేయలేడు. అతనికి టాయిలెట్‌కెళ్ళాలంటే చెప్పాలి, లేకపోతే అన్నం తినాలన్నా చెప్పాలి. సో, ఇట్లాంటి పరిస్థితి వాళ్ళకుంటుందనమాట. ఇట్లాంటి వాళ్ళు చాలామందే మన తెలుగు రాష్ట్రాల్లో గూడా కొంతమంది ఉన్నారు అవధూతలు. సో, మీరు రత్నకుమార్ బెజవాడ యూట్యూబర్ ఉంటే, ఆ యూట్యూబర్ యొక్క వీడియోస్ చూడండి. అందులో చాలా చాలా అవధూతలను ఆయన కలుస్తాడు. వాళ్ళందరూ అవధూతలని జెప్పేసి నేను గూడా క్లియర్‌గా చెప్పలేను. బట్ స్టిల్ ఆయన చాలా మంది అవధూతలు లాంటి వాళ్ళని కలుస్తాడనమాట. అందులో కొంతమంది అవధూతలు గూడా ఉన్నారు. అయితే సో, వీళ్ళేంటంటే కొంచెం పిచ్చి పిచ్చిగా ఉండడము, పిచ్చి పిచ్చిగా అట్లా కనబడడం లాంటిది జరుగుతుంది. అలాగే మూడో రకమైన యోగి ఎవరంటే ఉత్తమ యోగి. సో, ఈ ఉత్తమ యోగి సుప్రీం కాన్షియస్ స్టేట్‌లో ఉంటాడు. బట్ అట్ ద సేమ్ టైమ్ నార్మల్ ప్రాపంచిక విషయాలు గూడా నార్మల్ పర్సన్ చేసినట్టు చేయగలడనమాట. అయితే అసలు ఇక్కడ పరశురాముడి క్వెషన్ ఎందుకొచ్చిందంటే, పరశురాముడు ఎక్స్‌ట్రీమ్ మాస్కులైన్ పర్సన్ అనమాట. అతను చాలా మందిని చంపాడు. అట్లాగే ఈవెన్ శిష్యుల్ని గూడా చంపాడు. మీకు అది కావాల్సొస్తే ఆ సాక్ష్యం నేను చూపిస్తాను. చాగంటి కోటేశ్వరరావు గారే ఆ మాట చెప్తారనమాట. అలాగే కొంతమంది యోగుల్ని కూడా చంపుతాడు. యోగులు అంటున్నారేంటి అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోవచ్చు. కార్తవీర్యార్జునుడు ఒక యోగి. ఆ యోగిని మన పరశురాముడు చంపుతాడు. కార్తవీర్యార్జునుడు సమాధి స్థితికెళ్ళి 2, 3 సంవత్సరాలు ఆ సమాధి స్థితిలోనే ఉంటాడు. ఎవరి వల్ల? దత్తాత్రేయ స్వామి వల్ల. కావాల్సొస్తే మీరే చూడండి. చేతిని అతని యొక్క శిరస్సు మీద పెట్టి చెవిలో మహావాక్యాన్ని చెప్పి గుహలో వెళ్ళిపో అన్నట్టు ఇక్కడ చూపించాడు. సహ్యాద్రి గుహలో ఆ గుహలోకి వెళ్ళాడు కార్తవీర్యార్జునుడు. స్వామి యొక్క హస్తస్పర్శ శిరస్సుపై తగిలిందండి. సామాన్యమా? గురువు హస్తమస్తక సంయోగంతో దీక్షనిస్తాడుగా. ఆ సమయంలో తాను అంతకాలం చేసిన తపస్సుని గురువిస్తాడు. ఇది సామాన్య గురువు యొక్క విషయంలో. ఈయన సాక్షాత్ జగద్గురువు. తాను చెప్పిన జ్ఞానాన్ని శిరస్సులోకి శక్తిపాతం చేశాడు. ఇది శక్తిపాతం అంటే దత్తుడు హస్తస్పర్శ. కార్తవీర్యార్జునుడికి ఎంత గొప్పవాడండి ఇక్కడ. వెంటనే గుహలోకి వెళ్ళగానే సమాధిలోకి వెళ్ళేటండి. అంటే ఇచ్చినవాడు ఎవడు? ఆయన చింతనలోకి వెళ్ళిపోయాడు. సంవత్సర కాలం సమాధిలో ఉన్నట్టు కార్తవీర్యార్జునుడు. సామాన్యం కాదు ఇక్కడ. సంవత్సరం తర్వాత బాహ్యస్పృహ వచ్చింది. వెలుగు వచ్చాడు. దత్తుడు అడిగాడు, నీ అనుభూతి ఏమిటని అడిగాడు. నువ్వు చెయ్యి వేసావు, నాకు బాహ్యస్మృతి పోయింది, పరబ్రహ్మ స్మృతిలోకి వెళ్ళిపోయాను, అఖండ ఆనందాన్ని. అదే అలాగే ఈ వీడియో ఇంకా కంటిన్యూషన్‌లో ఏం చెప్తారంటే, ఆయన ఇంకా మరిన్ని సార్లు సమాధి స్థితిలోకి వెళ్తాడు, గుహలోకి వెళ్ళి లాస్ట్‌కి దత్తాత్రేయ స్వామి నువ్వు ఇంకా వెళ్ళి రాజ్యాన్ని ఏలు అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు కార్తవీర్యార్జునుడు వచ్చి రాజ్యాన్ని ఏలుతాడు. సో, ఇప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు సమాధి స్థితిని టచ్ చేశాడు. అంటే ఎవరు? అతను కనీసం మందయోగి. ఆ మందయోగ స్థితికి అతను వెళ్ళాడు. ఆ సుప్రీం కాన్షియస్‌నెస్‌ని టచ్ చేశాడు. అందుకనే ఆ వీడియోలో కంటిన్యూషన్‌లో కూడా నువ్వేం చూస్తున్నావు నాయనా అని చెప్పేసి చెప్తే, అతను క్లియర్‌గా ఏం చెప్తాడంటే, నాకు అన్నిట్లో నువ్వే కనపడుతున్నావు అని చెప్పేసి చెప్తాడు. సో, మరి అతను యోగి కాదా? యోగి కాకపోతే ఆ సమాధి స్థితికి వెళ్ళగలడా? ఇప్పుడు అయితే మన సద్గురు గురువుల్ని చంపాడని చెప్పేసి చెప్పారు అన్నారు. ఇప్పుడు చాలా మంది గురువులున్నారు. వాళ్ళ శిష్యులు వాళ్ళని ఏం పిలుస్తుంటారు? గురువుగారు అని చెప్పేసి పిలుస్తుంటారు. వాళ్ళు సమాధి స్థితికి కూడా వెళ్ళని వాళ్ళు. కనీసం సమాధి స్థితిలోకి కూడా వెళ్ళని వాళ్ళు. సో, వాళ్ళని కూడా గురువుగారు అని చెప్పేసి పిలుస్తారు. అసలు గురువుకి అర్థం ఏంటి? గురువుకి అర్థము అజ్ఞానాన్ని తొలగించేవారు అని చెప్పేసి. చాలా మంది ప్రవచనకర్తలు చాలా మహానుభావులు. వాళ్ళందరూ మంచిగా ప్రవచనాలు ఇస్తారు. కానీ వాళ్ళు ఎవరు కూడా సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళు. అట్‌లీస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ వాళ్ళు వెళ్ళిన వాళ్ళు కాదు. కానీ వాళ్ళని గురువుగారు అని పిలుస్తారు. సద్గురు వాళ్ళని ఉద్దేశించి అన్నాడు. పరశురాముడు చాలా మంది దాకా ఎందుకు కార్తవీర్యార్జునుడిని చంపాడు కదా? అది చాలదా? కార్తవీర్యార్జునుడి అంత యోగ స్థితికి వెళ్ళినా కానీ అతన్ని చంపడానికి కారణం ఏంటి? అంటే ఆపోజిట్ కార్తవీర్యార్జునుడు అది ప్రకటించలేకపోయాడు. కేవలము ఒక వారియర్ లాగా, ఒక యోధుడిలాగే కనబడ్డాడు గానీ, అతనిలో ఉన్న ఆ యోగతత్వం అనేది పరశురాముడికి కనబడలేదు.
కానీ దత్తాత్రేయ స్వామి వైపు వెళ్ళిన చేతిలో ఒక మందు గ్లాస్తోను మళ్ళీ ఒక లేడీతోను కనబడతారని చెప్పేసి సద్గురు చెప్పారు. అది నిజంగానే జరిగింది. కార్తవీర్యార్జునుడికి కూడా అదే జరిగింది. నీకు కావాల్సిన వీడియో డిస్క్రిప్షన్‌లో మీకు పెడతాను. మీరు చూడండి, జాగ్రత్తగా గమనించండి. అది నిజంగానే జరిగింది. అతను ఏంటంటే ఆ సుప్రీం దత్తాత్రేయ స్వామి ఆ సుప్రీం కాన్షియస్‌నెస్ స్టేట్‌లో ఉంటాడు. అలాగే హి ఆల్సో విల్ బి ఇన్ ది స్టేట్ ఆఫ్ నార్మల్ పర్సన్. ఈ నార్మల్ సిట్యుయేషన్‌లో ఎలా ఉంటారో జనాల్లాగా అలా కూడా ఉంటారనమాట. ఆ 2 స్టేట్స్‌లలో ఉండగలగాడు. ఓకే. అందుకనే దత్తాత్రేయ స్వామి ఒక గొప్ప యోగి. ఆయన సద్గురువే కాదు, ఆయన జగద్గురువు. అట్లాంటి వారి దగ్గరికి పరశురాముడు వెళ్ళినప్పుడు పరశురాముడికి అర్థమైపోతుంది. అర్థం అవ్వడానికి కూడా కారణం ఎవరు? దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామిలో ఆయనకి ఒక దివ్యమైన తేజస్సు కనబడుతుంది. అందుకనే ఆయనని ఐడెంటిఫై చేయగలుగుతాడు. సో, ఇది కూడా సద్గురు అదే చెప్పాడు. మీరు ఎంతసేపు ఆయన ఎట్లా చెప్పాడు, ఆయన ఎట్ట తప్పుపడదాం అని కాకుండా కొంత సో, ఐ బిలీవ్ యూ షుడ్ డూ సమ్ తత్వచింతన చేయాలి. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది ఆలోచించకుండా పరశురాముడిని అట్లన్నాడు, పరశురాముడిని ఇట్లన్నాడు అని చెప్పేసి అంటే ఎట్లా? అసలు ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఆయన చెప్పడానికి రీజన్ ఏంటి? అది చూడకుండా ఎంతసేపు పరశురాముడిని తప్పుబట్టాడు అని చెప్పేసి అంటే అసలు మీరు చేస్తున్న దానిలో ఎటువంటి మంచి పని లేదు. మీరేదో సనాతన ధర్మానికి ఏదో చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మందే ఉన్నారు. వాళ్ళు స్క్రిప్చర్స్ సరిగ్గా చదవరు. చదవకుండానే ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మీరు నమ్మకపోవచ్చు. అందుకనే నేను ఐ విల్ ఆల్సో షో యూ దత్తపురాణం. దత్తపురాణంలో కింద డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మీరు కొన్ని చూడండి. దత్తాత్రేయ స్వామి రిలేటెడ్‌వి. అలాగే నేను ఇంకొక మాట కూడా చెప్పాను. పరశురాముడు శిశువుల్ని కూడా చంపాడని చెప్పేసి చెప్పాను. సో, దానికి సాక్ష్యం చూడండి. శిశువుల్ని కూడా మిగల్చలేదు. 21 మాటలు భూమండలం అంతా తిరిగి క్షత్రియులన్న వాళ్ళని విడిచిపెట్టకుండా సంహరించి ఈ నెత్తురంతా తీసుకెళ్ళి కురుక్షేత్రంలో 5 హ్రదములు తవ్వాడు. 5 చెరువులు తవ్వి 5 చెరువులు ఈ క్షత్రియుల యొక్క నెత్తుటితో నింపాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళని వొలటైల్ క్యారెక్టర్ కాకపోతే ఏమంటారు? వొలటైల్ క్యారెక్టర్ కాకపోతే ఏమంటారు? నువ్వే చెప్పు. అసలు వొలటిలిటీకి అర్థం కూడా తెలియదు వీడికి. వొలటిలిటీ గురించి ఒక్కసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూడండి. అందులో క్లియర్‌గా ఉంటుంది. ఉత్తగనే కోపం వచ్చేవాడిని వొలటైల్ మ్యాన్ అంటారని చెప్పేసి. మీరు అది చదవరు. మళ్ళీ అదే విషయాన్ని 10 సార్లు సేమ్ అదే దాన్ని చెప్తూ ఉంటారు. అసలు ఎంత నీచం అంటే చాలా నీచం. అలాగే నేను వేరే సాక్ష్యాలు కూడా చూపిస్తాను చూడండి. దత్త పురాణంలో కార్తవీర్యార్జునుడు ఏమన్నారు? ఒక అవధూతగా ప్రకటించారు. మీకు కావాల్సి నేను రిఫరెన్స్‌లు కింద ఇస్తాను చూసుకోండి. అలాగే ఇంకొక సిట్యుయేషన్‌లో స్వామి నిజంగా మందుతో అలాగే ఒక మగవతో ఉంటారా అని చెప్పేసి అన్నారు. ఆయన నిజంగా ఉన్నాడు. కావాల్సి మీరు ఈ దత్తపురాణంలో చదవండి. దత్తపురాణంలో ఏముంటుంది చూడండి. నాకు తోచిన దారిలో నేను పోతున్నాను. నాలాగే నీకు తోచిన దారిలో నువ్వు వెళ్ళు అన్నారు దత్తస్వామి. ఇంకా కొంచెం కిందకొస్తే సో, దిగంబర స్వామి మళ్ళీ నవ్వారు. ఈసారి పెద్దగా నవ్వాడు. నేను దిగంబరుణ్ణి, మదిరా మధువతి లోలుణ్ణి, ఇదిగో కనిపించడం లేదా? మదిరా స్వరం తప్ప మరింత ఏది నాకు తెలీదు అని చెప్పేసి ఆయన అంటాడు. సో, ఇంత వివరంగా ఉంటే నువ్వు చదవకుండా సద్గురుని ఎందుకు తప్పుపడుతున్నావు? నీది ఏంటి ప్రాబ్లమ్ అసలు? నీకు అసలు హాఫ్ బ్రెయిన్ ఉందని చెప్పేసి నీకు అర్థం కావట్లేదా? ఎప్పుడు తొందరపడి ఇమ్మీడియట్‌గా జంప్ అయిపోయి వాడు తప్పు చేశాడు, వీడు తప్పు చేశాడు అనడం కాదు. ముందు పురాణాలు చదవాలి. మొత్తం పర్ఫెక్ట్‌గా చదవాలి. మళ్ళీ ఆ మీడియా ఛానెల్‌లో ఏం చెప్తారంటే నేను ఏదో ఒక పురాణాన్ని ఆర్డర్ పెట్టాను. ఆ పురాణం ఇంత పాతగుంది. ఆ పురాణాన్ని అట్లాంటి పురాణాన్ని కూడా చదివాను అని ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటారు. మరి ఏం చదివావురా నువ్వు? నువ్వు ఒకళ్ళని తప్పు పట్టడానికే పురాణం చదువుతున్నావు గానీ, ఒక ఇంట్రెస్ట్‌తో, ఒక భక్తితో పురాణాన్ని చదువుతున్నావా? చదవట్లేదు. సో, నీలాంటి దరిద్రుడికి కౌంటర్ చేయడం కూడా నాకెట్లనో అనిపిస్తుంది. సద్గురు లాంటి గొప్పవాడిని నువ్వు ఎన్ని మాటలు అన్నావురా? నీచుడా! సరే, ఇంతటితో ఈ వీడియోని ముగిద్దాము. మళ్ళీ కలుద్దాం. హర హర మహాదేవ. కుమార గురవే నమః.